భారతదేశంలో ఐపీఓల హడావిడి అయిపోయిందా అంటే ఒక రకంగా అయిపోయింది అనే చెప్తున్నారు. నేను కాదు, మార్కెట్ వాళ్ళే చెప్తున్నారు. అదే విధంగా మన సెబీ వాళ్ళే చెప్తున్నారు. ఇవి డైరెక్ట్ గా చెప్పడం అంటే నంబర్సే చెప్తున్నాయి. ఇదివరకు 2021 నుంచి 22 నుంచి లాస్ట్ 24 దాకా, 24 ఎండింగ్ దాకా, 25 స్టార్టింగ్ దాకా కూడా చాలా హడావిడి ఉండేది. యాక్చువల్లీ గ్రాడ్యువల్ గా తగ్గకుండా వచ్చింది లాస్ట్ 1 ఇయర్ నుంచి, 24 నుంచి. ఇదివరకు ఐపీఓ అంటే 30 టైమ్స్, 100 టైమ్స్, 200 టైమ్స్, 300 టైమ్స్ కూడా సబ్స్క్రైబ్ అయిన రోజులు ఉన్నాయి కొన్ని ఐపీఓలకి. ఎల్ఐసి లాంటి వాటికైతే ఇంకా బీభత్సంగా. రీసెంట్ గా బజాజ్ వాళ్ళు కూడా ఒక ఐపీఓ వచ్చింది, హౌసింగ్ లిమిటెడ్ ఏదో, దానికి కూడా బీభత్సంగా సబ్స్క్రైబ్ అయ్యారు. ఇలా చిన్నవాటికి పెద్దవాటికి నైకా కావచ్చు, ఓలా కావచ్చు, ఇలా మన కళ్ళ ముందు చాలా వచ్చినాయి. రెన్యూవబుల్ ఎనర్జీలో కొన్ని వచ్చినాయి, కొన్నేమో విజయ డయాగ్నోస్టిక్స్, ఇట్లా చాలా వచ్చినాయి ఐపీఓల కింద. బీభత్సంగా లెఫ్ట్ అండ్ రైట్ సబ్స్క్రైబ్ అయిపోయారు. కానీ ఈ మధ్య తగ్గుతున్నారు. రీటైల్ ఇన్వెస్టర్స్ తగ్గుతున్నారు, అదేవిధంగా హెచ్ఎన్ఐస్ కూడా, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఉన్నారు కదా, వాళ్ళు కూడా తగ్గుతున్నారు. ఎందుకు తగ్గుతున్నారు? ఈ నంబర్స్ ఏం చెప్తున్నాయి అంటే, ఫస్ట్ 28 ఐపీఓస్ ఈ సంవత్సరంలో యావరేజ్ చూస్తే కనుక 1.9 మిలియన్ ఉండాల్సింది 35% పడింది, 1.22 మిలియన్ కి పడిపోయింది రీటైల్ ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి అని చెప్తున్నారు. అదే విధంగా హెచ్ఎన్ఐస్ దగ్గర నుంచి 31% తగ్గింది అని చెప్పి 2024 స్టాట్స్ ఇవి. దీంట్లో చూస్తే కనుక హెచ్ఎన్ఐస్ తగ్గింది, రీటైల్ ఇన్వెస్టర్స్ కూడా తగ్గింది. అయితే ఈ జాన్ నుంచి బాగా తగ్గింది, జాన్ లో బాగా పీక్ అయింది. దగ్గర దగ్గర 3.2 మిలియన్ నుంచి 7,80,000 కి పడిపోయిన అప్లికేషన్స్ అని చెప్పి చెప్తున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్ కి. ఈ ఇయర్ లో 2025 లో చూస్తే కనుక జాన్ లో పీక్ ఉంది 3.2 మిలియన్ దగ్గర దగ్గర. దాని తర్వాత చూస్తే ఫెబ్ నుంచి ఏప్రిల్ దాకా పడుకుంటా వచ్చి 7,80,000 కి వచ్చేసింది. అది రీటైల్ ఇన్వెస్టర్స్ కి. అదే హెచ్ఎన్ఐస్ చూస్తే కనుక ఈ సంవత్సరంలో 2025 లో 2,35,000 నుంచి 70,000 కి పడిపోయింది. కొన్ని ఐపీఓస్ కి అయితే కనీసం 10,000 హెచ్ఎన్ఐ అప్లికేషన్స్ కూడా రాలేదు. అంటే చూడండి, ఐపీఓస్ యొక్క ఇంపార్టెన్స్ ఆర్ఎల్స్ కంపెనీ యొక్క ఇంపార్టెన్స్ అంత వర్స్ట్ గా ఉందా, ఫండమెంటల్స్ కానీ ఇవి అంత ఘోరంగా ఉన్నాయా? హెచ్ఎన్ఎస్ రావట్లేదంటే హెచ్ఎన్ఎస్ ఊరికే బెటర్ కదా, మన రీటైల్ ఇన్వెస్టర్ వేసేద్దాం, వస్తే వచ్చింది తర్వాత చూసుకుందాం అన్నట్టు. హెచ్ఎన్ఎస్ వాళ్ళు ఒక లాట్ పెట్టరు, వాళ్ళు కొన్ని వందల్లో పెడతారు లాట్స్. సో వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గుతుందంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ ఐపీఓస్ ఏ కంపెనీస్ వస్తున్నాయి అంటే దిక్కు దివాణా లేని కంపెనీస్ కూడా వచ్చేస్తున్నాయా అనేది కూడా చూసుకోవాలి. బికాస్ వెన్ హెచ్ఎన్ఐస్ ఆర్ఎల్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి తగ్గుతున్నాయి అంటే గనక కంపెనీ అంత స్ట్రాంగ్ గా లేనట్టు, అదొకటి ఆలోచించుకోవాలి. ఇంకా డీప్ గా వెళ్ళి చూస్తే దగ్గర దగ్గర 42.7% ఏమో రీటైల్ ఇన్వెస్టర్స్ ఉంటుంది, 63.3% ఏమో హెచ్ఎన్ఐస్ కి ఇలా ఉంటుందంట మన భారతదేశంలో అలాట్మెంట్ ఆఫ్ ఐపీఓస్ చూస్తే కనుక. ఇంకా మన ఐపీఓస్ రీసెంట్ గా చూస్తే కనుక ఫస్ట్ డే ఎర్నింగ్స్ అనేది 13% కి పడిపోయింది. ఇదివరకు రోజుల్లో 30% దాకా ఉండేది. అయితే ఏమవుతుందంటే ఈ ఐపీఓ అనేది లాంగ్ టర్మ్ కోసం అని చూడకుండా చాలా మంది రీటైల్ ఇన్వెస్టర్స్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొంటున్నారు, దాని నెక్స్ట్ డే ఎప్పుడైతే అలాట్ అయిపోతుందో ఆ టైంకి పెరుగుతుంది కదా 10% 12% అమ్మేస్తున్నారు. లాంగ్ టర్మ్ చూడకపోతే కనుక ఈ అమ్మేయటం ఇవన్నీ చూస్తే కనుక లైక్ ఇది ఒక గ్యాంబ్లింగ్ లాగే చూస్తున్నారు కానీ ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ లాగా చూడట్లేదు. స్టిల్ సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 90% ఆఫ్ ఇన్వెస్టర్స్ ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ లో కానీ ఇట్లాంటి ట్రేడింగ్ లో నష్టపోతానే ఉన్నారు. అంటే ఎప్పుడు చూడండి, మన భారతదేశంలో నాకు తెలిసి స్టిల్ ఓన్లీ లెస్ దాన్ 5% ఇంకా ఈ ట్రేడింగ్ లో ఉన్నారు, ఆర్ఎల్ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఈక్విటీ వీటన్నింటిలో. ఇంకా చాలా మంది రావడానికి ఉన్నారు. సో వాళ్ళందరూ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, వచ్చామా డబ్బులు చేసామా, పేకలో ఎలాగైతే గ్యాంబ్లింగ్ లో సంపాదిస్తాం ఇక్కడ కూడా విత్ ఇన్ ఏ డే కోటీశ్వరుడు అయిపోవచ్చు, లక్షాధికారి అయిపోవచ్చు, కోటీశ్వరుడు కూడా అయిపోవచ్చు విత్ ఇన్ ఏ డే. మొత్తం దివాళా కూడా దిగొచ్చు. లక్షాధికారి కూడా ఒక విత్ ఇన్ ఏ డే అయిపోవచ్చు, కానీ నువ్వు కోటీశ్వరుడు అయి ఉంటే లక్షాధికారి ఈజీగా అయిపోవచ్చు. సో కీపింగ్ అపార్ట్ ఇవన్నీ మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఇలా చాలా మంది షార్ట్ టర్మ్ యాక్టివిటీ కింద, షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద ఈ ఐపీఓస్ చూడటంతో చాలా మందికి ఇంట్రెస్ట్ పోయింది అని చెప్తున్నారు. హెచ్ఎన్ఐస్ కూడా చాలా అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇదివరకు 30% ఉండేది, ఇప్పుడు 13%కి పడిపోయింది. అందున స్టిల్ స్ట్రాంగ్ కంపెనీస్కి అయితే ఇంకా ఆ హోల్డ్ ఉంది, కానీ వీక్ కంపెనీస్ ఏవైతే వస్తున్నాయో వాటికి మాత్రము ఎవరో ఐపీఓస్కి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే రీటైల్ ఇన్వెస్టర్స్, ఎందుకంటే హెచ్ఎన్ఐస్ వాళ్ళు రిస్క్ మిటిగేషన్ చేస్తారు, రిస్క్ ఏమన్నా వస్తే ఎలా ఎగ్జిట్ అవ్వాలో కూడా తెలుసు. కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ బిఫోర్ ఎ కంపెనీ
కమ్స్ ఫర్ ఐపీఓ. ఐపీఓ అనే కాదు కానీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే దాని ఫండమెంటల్స్ ఏంటో చూడండి. మీకు తెలియదా, నోరు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళిపోండి, వాళ్ళని నమ్ముకోండి, మీరు స్టాక్స్లో ఇన్వెస్టే చేయొద్దు. ఇఫ్ యూ డోంట్ నో ద ఫండమెంటల్స్, హౌ టు సీ ద ఫండమెంటల్స్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద కంపెనీ, ద గ్రోత్ ఆఫ్ ద కంపెనీ, ఇవన్నీ మీకు తెలియదు అంటే మీరు అసలు ఇన్వెస్టే చేయొద్దు. డైరెక్ట్గా నోరు మూసుకొని మ్యూచువల్ ఫండ్స్కి వెళ్ళండి, లేకపోతే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని దే విల్ టేక్ కేర్ ఆఫ్. మీకు ఇస్తే దగ్గర 15% పక్కా ఇస్తాయి అవి. సో ఇన్వెస్ట్ ఇన్ దట్ అని చెప్తున్నారు. మీకు ఇన్వెస్ట్ చేస్తున్నారు ఐపీఓస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే కనుక ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్ ఆఫ్ ద కంపెనీ అండ్ ఇన్వెస్ట్ అని చెప్పి సెబీ వాళ్ళు చెప్తున్నారు రీటైల్ ఇన్వెస్టర్స్కి మేజర్గా. లెట్ us see how India responds to this.